మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు. కానీ ఆ గొడవ ప్లేస్ లో ఒకవేళ ఒక మీడియేటర్ ఉంటే ఆ కథ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ చిచోరాస్. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. హలో ఇంద్రజ గారు, హలో సంగీత గారు. నన్ను యాక్టర్ అవినాష్ అంటారు. ఈ స్కిట్ అయిపోయిన తర్వాత యాక్టర్ పక్కన పెట్టేసి ఓన్లీ అవినాష్ అంటారు. నన్ను యాక్ట్రెస్ షబీనా అంటారు. అరే నిన్ను అర్థమైంది. ఈ స్కిట్ అయిపోయిన తర్వాత యాక్ట్రెస్ తీసేసి ఓన్లీ షబీనా అంటారు, అంతే కదా? అయిపోయేదా కూడా ఆగారు వాళ్ళు, మజల్నే అంటారు. అవినాష్, నీకు నడిచే ఓపికందా? ఉంది. ఎందుకు ఉంది కాదు ఎందుకు? అవినాష్, నీకు నడిచే ఓపికందా? ఉంది. ఎందుకు ఉంది కాదురా, ఎందుకు? అవినాష్, ఇదంతా కాదు అవినాష్. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అరే జాబ్ వస్తేనే పెళ్లి చేస్తా అంటుండు మా డాడీ. ఇదిగో అవినాష్, నువ్వు గనుక 1 month లో నన్ను పెళ్లి చేసుకోకపోతే నా ఫ్రెండ్ లవర్ తో లేచిపోతా. ఏ ఆవు షబీనా ఆవు. ఏంటి? మీ ఫ్రెండ్ నంబర్ నేను ఎట్లా ఖాళీ ఉంటుంది. చిచ్చి, నువ్వు ఇంతే మారవు. సార్ పేపర్ జాబ్ ఆఫర్. మా ఇద్దరికి పెళ్ళైంది, మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. మా ఇద్దరికి ఒక మీడియేటర్ కావాలి, జీతం 50,000. వెంటనే రష్మి పోయే ముందు నేను జాయిన్ కావాలి. చూడవయ్యా వీళ్ళిద్దరి వింత గోలా గోరంతా. మేడం వీళ్ళేంది వీళ్ళ డాన్స్ ఏంది అనుకుంటున్నారా? మేము భార్యాభర్తలం మేడం. 4 సంవత్సరాలైంది మా ఇద్దరికి మాటలు లేక. అందుకనే మా ఇద్దరికి ఒక మీడియేటర్ కావాలని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం. ఎవడన్నా వస్తాడో లేదో చూడాలి. హాయ్, ఎవరా నువ్వు? మజ్జిగవర్తి. అది మజ్జిగవర్తి కాదురా, మధ్యవర్తి. నువ్వేం సంగీత గారా? తెలుగు వచ్చిరాని పదాలు వలకనీకే. ఎందుకు కూడా పడ్డారు మీరు అసలు? మీరు కూడా ఇన్నరు బిడ్డ. నా పెళ్ళైన కొత్తలా పొద్దున 5 గంటలకు నాకు పని ఉంది, లేపురా అన్న. లేపలేడు. అందుకే నేను అప్పటి నుంచి మాట్లాడతలేదు. ఏంది ఇంత చిన్న రీజన్ కి మీరు మాట్లాడతారు? ఏదైనా పెద్ద రీజన్ లేదా? ఒక రోజు పొద్దున్నే 5 గంటలకి నాకు పని ఉంది, లేపురా అన్న. నన్ను లేపలే. అందుకే వాంతో నేను మాట్లాడట్లే. అంత పెద్దగా ఎందుకు చెప్తున్నావు అమ్మ నువ్వు? నువ్వే చెప్పినావు కదా పెద్ద రీజన్ కావాలని. సరే, నేను మీడియేటర్ జాబ్ కి అప్లై చేసిన. నేను ఈ క్షణమే జాయిన్ అవుతున్నా. ఒరే సిగ్గు లేదురా, చరణ్ లేదురా, నీ బల్లిగుడ్లోడా నీ బతుకు జడా. నన్ను ఎందుకు తిడుతున్నావమ్మా నువ్వు? నిన్ను కాదురా వాణ్ణి. 4 సంవత్సరాల నుంచి కడుపులో దాచుకున్న తిట్లన్నీ ఎవరిని తిట్టాలి మేడం? ఏంటే నువ్వు మొగుడిని తిడతావా? నాకు తిట్లు రావనుకున్నావా? కుక్క మొహం దానా, నక్క మొహం దానా, పంది మొహం దానా, బాగా కడుపు నిండా మెక్కి మొగుడిని తన్నే చెత్త మొహం దానా. నువ్వు నన్ను తిట్టావు, నేను నిన్ను తిట్టా. చెల్లు ఆకలేస్తుంది. వస్తే లోపలికి వెళ్ళేమని తిన్నా, పట్టుకురా. వస్తే టిఫిన్ తీసుకురా. ఏమన్నావురా? వస్తే టిఫిన్ తీసుకురా. ఏంద్రో నా మొగుడే నన్ను ఇంతవరకు వసే టిఫిన్ తీసుకురా అనిలే. నన్ను వసే అంటావా? వసే రేయ్, నీ కాకలైతే టిఫిన్ తెచ్చుకొని మింగు, లేకపోతే మింగేయి. నేను మాత్రం నీకు టిఫిన్ తీసుకురా. ఏంటే మొగుడిని పట్టుకొని అంత మాట అంటావు నువ్వు? నన్ను టిఫిన్ తెమ్మంటావా? నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకురాను. నేను పట్టుకొస్తాను, నేను టిఫిన్ పట్టుకొస్తాను. అసలు ఏంట్రా ఇది? దీన్ని ఉప్మా అంటాడు ఎవడైనా? నువ్వేం చెప్పావే? మన ఫస్ట్ నైట్ రోజు ఏం చెప్పావు? మన ఫస్ట్ నైట్ రోజే నీకు మంచిగా వంట చేసి పెడతా అన్నావా లేదా? అబ్బో, నువ్వు మన ఫస్ట్ నైట్ రోజు నువ్వేమన్నావురా పంది? నీ సంవత్సరం తిరగక ముందే నీ చేతిలో పిల్లోని పెడతా అన్నాడు. తల కింద వేసుకునే పిల్లో కూడా నా చేతిలో పెట్టలే. వసే నీకు ఇలా కాదే, 1వ తారీఖు నా శాలరీ వచ్చినప్పుడు నాకు లంగా కావాలి, శారీ కావాలి, జాకెట్ కావాలి, వేసుకుంటా అంటావు కదా, అప్పుడు చెప్తా. నీకు కూడా ఇట్లా కాదురా, రాత్రి అయినాక 10 గంటలకి నన్ను లోపలికి రా అంటావు కదా, అప్పుడు చెప్తా నీకు. రాత్రి 10 గంటల తర్వాత లోపలికి రా. పిల్లలు కావాలంటావు, లోపలికి రమ్మంటే రావు. రా లోపలికి. నువ్వెందుకు రా లోపలికి వస్తున్నావు? నేను పిలిచిన దాన్ని. 10 అయింది, లోపలికి రమ్మన్నాను చెప్పు. 10 అయింది లోపల. ఏమన్నా? 10 అయింది లోపల. ఏమన్నావురా? నీ బొక్కడా అంటవా? ఇంకొకసారి అంటవా? మా ఏందమ్మా ఇది? ఆయన చెప్పినట్టు చెప్తేనేమో నువ్వు దంతావు, చెప్పకపోతే వాడు దంతాడు, ఏం చెప్పకపోతే డైరెక్టర్ దంతాడు. నేను ఏం చేయాలి? లోపలికి రాను. ప్లీజ్ బేబీ, లోపలికి రానన్నావంట కదా. వసే
మనం పగలు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా పోటీతనం ఉండాలి, కానీ రాత్రి అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ లాగా అందరం ఒక కుటుంబంలా కలిసిపోవాలి. నువ్వు అంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి వస్తా, కానీ ఒక కండిషన్, నా నడుము కాలింది, నా నడుము మీద నువ్వు చెయ్యి వేయొద్దు. చెయ్యలే పద లోపలికి వెళ్ళు. దా నువ్వు కాదురా వాడు. అసలు వీళ్ళు మాటలు పడతలేమంటారు, చేసేటి చేస్తారు. రే నీకేం చెప్పాను రా, నీకేం చెప్పాను రా, నా నడుము కాలింది, నా నడుము మీద చెయ్యకని చెప్పాను. ఎందుకు వేసావు? చెయ్యందుకు వేసావు, చెయ్యందుకు వేసావు, చెయ్యందుకు వేసావు, చెయ్యందుకు వేసావు, చెయ్యందుకు వేసావు. లక్ష్మణ ఎలా ఉన్నారా? బాగున్నావా మావా? సూపర్ గా ఉన్నాను రా. అమ్మా ఏమైనా విశేషమా? అవునన్నయ్య. కంగ్రాచులేషన్స్. వెళ్ళి మీ ఆయనకు కూడా చెప్పు. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. ఇదేంట్రా నీవు చెప్పంటే మీ ఆవిడ వాడికి కంగ్రాట్ చెప్పిద్ది. నాదే ఉందిరా, కష్టం అంతా తందే, కష్టం అంతా తందే. ఏం జరుగుతుంది అసలు? ఎవడీడు? ఆడు మీడియేటర్ రా. మీడియేటరా? వీడిని ఎందుకు పెట్టుకున్నారు మీరు? మీ ఇద్దరు 4 సంవత్సరాల నుంచి మాట్లాడుకోవట్లేదు, అందుకనే మధ్యలో మీడియేటర్ గా ఈయన పెట్టుకున్నా. ఏ బోకరో ఇట్రా, నీ జీతం ఎంత ఇస్తారు? 50,000. 50,000? ఏ జాయిన్ అవుతావా? మస్తు ఉంటది, సూపర్ ఉంటది జాబ్. అసలు నీకు జాయిన్ అయినాక అర్థమవుతుంది. ఈ రోజు నుండి మీ ఇద్దరి మధ్య నేను మీడియేటర్ని. ఇదిగో ఈ శుభ సందర్భంలో ఫోన్ చేసి మా అమ్మకు చెప్పు. ఓకే. మా పుట్టింటికి ఫోన్ చేయి. ఓకే చేస్తా. ఏయ్ ముందు మా పుట్టింటికి ఫోన్ చేయి. సరేలే, మీడియేటర్స్ ఇవన్నీ ఎందుకు, కడుపులో కాయ కాసిందిగా. దా సంగీత గారు, ఇట్స్ వెరీ నైస్, వెరీ క్యూట్. ఇలా నేను మీడియేటర్ పెట్టుకున్న చాలా మందిని చూసాను. సో దట్ వే ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ టు ఇట్, బట్ డన్ ఇన్ అ వెరీ ఫనీ మేనర్. సో ఐ లవ్ ద పర్ఫార్మెన్స్, వెరీ నైస్. ఇంద్రజ గారు, కాన్సెప్ట్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. నిఖిల్, ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎంత మీ ఫ్యాన్స్ నాకు అర్థమవుతుంది. సో హ్యాట్స్ ఆఫ్ గైస్ టు యు గైస్. టీమ్ లీడర్స్ అందరూ కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం మేడం. మా జూనియర్స్ అందరం కలిసి మేము ఒక స్కిట్ చేస్తాం. లేడీస్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తున్నాం. లేడీ గెటప్స్ అందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. పిల్లలందరం కలిసి ఒక స్కిట్ చేస్తున్నాం. మా టీమ్ లీడర్ అందరం కలిపి ఒక స్కిట్ చేస్తాం. ఆ స్కిట్ కి 10 రాకపోతే మీ అందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోతారు. మీరు గనక ఓడిపోతే నెక్స్ట్ జబర్దస్త్ లో కనిపించొద్దు. రణదేవ్ పిల్ల కింద పండే పరువానికి వచ్చింది. సరిగ్గా చూడు, పిండి పిండిలాగే ఉన్నది, పిండి పిండిలాగే ఉన్నది. కాలభైరవా, మర్యాదగా ఆ మిత్రవింద నీ కాళ్ళ కింద పెట్టి సలాం కొట్టిపో, నిన్ను నీ రాజ్యాన్ని వదిలేస్తా. ఆ ఊర పందిని నాకు పంపించు. వాడు ఏమన్నాడు? నన్ను ఊర పంది అంటున్నాడు. యుద్ధం ప్రకటించాడు. 1 5 55 83 99. చాలా షేర్ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? వద్దురా, మన దగ్గర మనుషులు అయిపోయినాడు. ఇంకా 100 మంది అంటే మన వాళ్ళు కదా. ఏమిటి మీ మూతి మీద మీసాలు? చిరంజీవి గారి పాట నిజం చేద్దామని. ఏమిటి ఆ పాట? మీసాల పిల్ల, మీసాల పిల్ల. మా ఆయన నన్ను 5 నిమిషాలు కూడా వదలడు అసలు. ఏంటి మా ఆయన నన్ను 2 నిమిషాలు కూడా వదలడు తెలుసా? మరి నిన్ను? ఆయన వదలనే